దర్శన్ ఇంటికి వచ్చి చాలా సంతోషంగా శరణ్యని ఎత్తుకొని గాల్లో తిప్పుతూ ఉంటాడు. దర్శన్ శరణ్యని అలా ప్రేమగా ఎత్తుకొని తిప్పుతూ ఉంటే ఆనంద ఇంట్లో అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. ఏంటిరా అంత ఆనందంగా ఉన్నావు అని ఆనంద అడుగుతూ ఉంటే, మనకి 1000 కోట్ల ప్రాజెక్ట్ రాజసిల్స్కి వచ్చిందమ్మా అని దర్శన్ చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా కూడా శరణ్య వల్లే వచ్చింది అని దర్శన్ అంటూ ఉంటాడు. ఆ రోజు ల్యాప్టాప్లో డేటా అంతా కూడా పోయింది, శరణ్య వల్లే ఈ ప్రాజెక్ట్ మనకి వచ్చింది. ఆ రోజు శరణ్య లేకపోయి ఉంటే ఇది వచ్చేది కాదు అని దర్శన్ శరణ్య గురించి, తను చేసిన సహాయం గురించి గొప్పగా చెప్తూ ఉంటే శరణ్య ఆనంద సంతోషపడిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక గదిలోకి వచ్చిన తర్వాత దర్శన్ శరణ్యకి ఇక నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. నీకోసం ప్రేమతో తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే, మీ చేతులతో మీరే నా మెడలో వేయండి అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్య మెడలో ఆ గోడు హారం వేస్తూ ఉంటాడు. ఇక నచ్చిందా నీకు అని అడుగుతూ ఉంటే, భర్త ప్రేమతో తెస్తే ఏ భార్యకైనా నచ్చకుండా ఉంటుందా అని శరణ్య చెప్తూ ఉంటే దర్శన్ మాత్రం నేనేమి ప్రేమతో తీసుకురాలేదు, మన మధ్య స్నేహం అనే బంధం ఉంది అంతే అని చెప్పేసరికి శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.